దేవుని వాక్యాన్ని, ఆరాధన వాక్యాన్ని విందాం. త్వరగా దేవుని మాటల్లోకి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు నాయన ప్రభువా, మీరు మాకు తోడుగా ఉండి పాటల ద్వారా నిన్ను మహింపరచడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. అయ్యా, మీరు నాయన ప్రభువా మాకు తోడుగా ఉండి సమస్త విషయాల్లో నాయన ప్రభువా మాకు జ్ఞానాన్ని అనుగ్రహించి, అయ్యా మీరు నాయన ప్రభువా మమ్మల్ని నడిపిస్తున్నారు కనుక నాయన ఈ మార్గంలో మేము నడుస్తూ ఉన్నాం. లేదంటే నాయన ప్రభువా నీ మార్గాలు మాకు తెలిసేవి కావు. అయ్యా ప్రభువా, సరైన మార్గంలో నడవటం మాకు చేత కాదు కనుక నాయన ప్రభువా మీరు నడిపిస్తున్న రీతిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా కొద్ది నిమిషాలు నాయన ప్రభువా నీ మాటల ద్వారా మేము నాయన ప్రభువా నిన్ను ఎరిగిన వారముగా నాయన ప్రభువా నిన్ను ఆరాధించడానికి ఇష్టపడుతూ ఉండగా, అయ్యా మాకు నాయన ప్రభువా మీరు ఎవరై ఉన్నారో, ఏమై ఉన్నారో నాయన ప్రభువా మాకు తెలియచేసి, అయ్యా సంతోషముగా, ఆనందముగా నాయన ప్రభువా మహాదేవుడు అయిన నిన్ను ఆరాధించే కృపను మాకు అందరికీ దయచేయమని, సాతాను క్రియను లయపరచి నాయన ప్రభు ఈ స్థలంలో మీరు మాత్రమే మహిమ పొందమని, నన్ను మీ సిలువ చేత నాయన ప్రభువా మరుగుపరచి, అయ్యా చక్కగా నాయన ప్రభా అర్థమయ్యే రీతిగా నాయన ప్రభా మాతోటి మీరు మాట్లాడమని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు మనం ఆలకిద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 1 నుంచి మనము 10 వచనాలు మనం చదువుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని ఒక గొర్రె పిల్ల మీద వారు తీసుకొని పోతా, వారు యేసుక్రీస్తు ప్రభువారిని మహిమపరచడం అక్కడ జరిగింది. దావీదు కుమారునికి జయమని చెప్పడం, హోసన్నా అని అక్కడ ఫుట్నోట్లో మనకు రాయబడి ఉంటుంది. దేవునికి స్తుతులు చెల్లిస్తా ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఆయన అక్కడ ఉన్న జనమంతా, యెరూషలేము ప్రజలంతా ఏమనుకున్నారంటే ఈయన ఎవరో అని అనుకున్నారు. ఆ జనం అంతా ఆయన ఆరాధిస్తా ఉన్న సమయంలో ఈయన ఎవరో అనుకున్నారు. అలానే మరలా మనము ఇంకొక సందర్భంలో మనం చూసినప్పుడు, మార్కు సువార్తలో కూడా మనం చూసినప్పుడు 4వ అధ్యాయం 41వ వచనంలో మనం చదివినప్పుడు, శిష్యులు కూడా అనుకున్నారు ఈయన ఎవరో, ఈయనకి సముద్రం లోబడతా ఉంది, గాలి లోబడతా ఉంది, ఈయన ఎవరో అని వారు కూడా అక్కడ ఆశ్చర్యపడతా ఉన్నారు. ఈయన ఎవరో అని ఆశ్చర్యపడతా ఉన్నారు. అలానే యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న కార్యాలను చూసి, ఆయన చనిపోయిన వారిని బ్రతికిస్తున్న రీతిని చూసి, ఆయన స్వస్థపరుస్తున్న రీతిని బట్టి ఒక ఆయన విన్నాడు. ఆయన జక్కయ్య, పొట్టి జక్కయ్య. ఆయన కూడా అనుకున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివినప్పుడు 3వ వచనంలో, యేసు ఎవరో ఆయన నేను చూడాలి, యేసు ఎవరో అని ఆయన్ని చూడాలనుకున్నాడు. అంటే దేవుడు ఎవరు అని వారు ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎందుకనంటే ఆయన ఎవరో మనకు కూడా మనం గ్రహింపు వచ్చినప్పుడు, దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన దేవుడు ఎలా ఉన్నాడు, ఏమై ఉన్నాడని మనం కూడా ఆలోచన చేసినప్పుడు మనం కూడా ఆశ్చర్యపోతాం. ఎందుకనంటే ఆ మహాదేవుణ్ణి మనం వర్ణించడానికి మాటలు సరిపోవు. ఆ మహాదేవుణ్ణి వర్ణించడానికి సరిపోవు. ఈ సృష్టిని మనం చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది కదా. సూర్యచంద్రులు చూసినప్పుడు, ఈ భూమి మీద ఉన్న సమస్త వస్తువులు మనం చూసినప్పుడు, ఆయన చేసిన సమస్తాన్ని చూసినప్పుడు ఆశ్చర్యము మనకు కలగకుండా ఉండదు. అలానే మనల్ని చేసినప్పుడు, మన రూపాన్ని కూడా మనం చూసుకున్నప్పుడు, మన అవయవాలను మనం చూసుకున్నప్పుడు, మన లోపల పనిచేస్తున్న ప్రతి అవయవాన్ని మనం ఆలోచన చేసినప్పుడు కూడా మనకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. దేవుడు ఎంత అద్భుతంగా ఈ సృష్టిని చేశాడు, ఎంత అద్భుతంగా మనల్ని చేశాడు. ఈ సృష్టిలో జంతువులను చేసినప్పుడు ఆ జంతువులకు ఒక క్రమం, పక్షులకు ఒక క్రమం, జలచరములకు ఒక క్రమం, మనుషులకు ఒక క్రమం,
నదులు, సముద్రాలు అన్నీ విచిత్రంగా అనిపిస్తాయి. ఎంతో ఎక్కువ జలమైన ఆ జలమంతానేమో ఉప్పుగా ఉంటుంది. సముద్రపు నీరు తాగటానికి పనికిరాదు. నదులు, బావులు ఇవన్నీ మరి చిన్న చిన్నవి కదా, ఇవన్నీ బాగా మధురంగా ఉంటాయి. ఇదేంటి అంత ఎక్కువ జలమేమో ఉప్పుగా ఉండటం ఏంటి? చిన్న చిన్న బావులు, చిన్న చిన్న నదులు, కాలువలు ఈ నీళ్లు ఏమో మంచిగా ఉండటం ఏంటి? ఆశ్చర్యంగానే ఉంటుంది అన్నమాట. దేవుడు భూమి మీద మనిషి బ్రతకటానికి ఏమేమి అవసరమైన సమస్తం చేశాడు. ఈ భూమి మీద మనకి ఏమి అవసరమైనవో ఆయనకు బాగా తెలుసు. గాలి లేకపోతే బ్రతకలేడు, నీరు లేకపోతే బ్రతకలేడు, ఎండ సరైన అంటే మనకి ఎంత వేడి కావాలో అంత వేడి రాకపోతే మనిషి బ్రతకలేడు, అంత వేడి రాకపోతే ఇక్కడున్న పక్షులు బ్రతకలేవు, జంతువులు బ్రతకలేవు. అంటే దేవుడు మనకి ఎంత కావాలో ఏం కావాలో అన్ని క్రమముగా సమముగా ఇచ్చాడు కదా. భూమి ఎలా తిరుగుతూ ఉందనంటే దగ్గరగా తిరగటం లేదు, దూరంగా తిరగటం లేదు. సూర్యుడికి దగ్గరగా తిరిగిందా మాడి మసి అయిపోతాం, దూరంగా తిరిగిందా చలికి చచ్చిపోతాం. ఎంత వేడి కావాలో అంత వేడిలో తిప్పుతూ ఉన్నాడు సూర్యుడిని చుట్టూ. ఎట్లా ఉంది? ఆశ్చర్యంగా లేదు? అంటే దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన మనం ఆలోచన చేసినప్పుడు, ఈ సృష్టిని చూసినప్పుడు మనకు అర్థమైపోవాలి దేవుడు మనకి ఆయన ఎంత గొప్పవాడో అని అర్థమైపోవాలి. మనలో చూడండి, మన అక్కడికి వెళ్ళినప్పుడు తంబే అంటారు. ఎన్ని కోట్ల మంది ఉన్నారు? ఇన్ని కోట్ల మంది నా ఏళ్ళు ముద్రలో నాకే ఉన్నాయి, నా గీతలు నాకే పెట్టాడు ఏలికి, నీ గీతలు మీకే పెట్టాడు. కళ్ళు అంటే కన్ను కొన్ని చోట్ల ఉద్యోగస్తులకి ఈ కళ్ళు చూడంగానే నువ్వే వచ్చేసావు డ్యూటీకి కదా. మనం ఆ కళ్ళను కూడా మనం ఆధార్కి మనం అప్లై చేసినప్పుడు మన కళ్ళను చూస్తారనమాట. మన కళ్ళు కూడా ఇంకో కళ్ళతోటి సెట్ కావు. మన కళ్ళు వేరే వాళ్ళతోటి కలవు, మన ఏలి ముద్రలు కలవు, మన పోలికలో ఇంకొక పోలిక ఉండదు, ఇంకొకళ్ళు ఉండరు. ఇక్కడున్న వాళ్ళలో ఒకరి పోలిక ఒకరికి ఉండదు. ఏంటి, కోట్ల మంది ఉన్నారు కదా, కోట్ల మందిలో చూస్తూ ఉంటే ఎవరి పోలిక ఎవరికి లేదు. ముక్కు కలిస్తే కళ్ళు కలవు, కళ్ళు కలిపితే నొసులు కలవు, ఏదో ఒక తేడా ఉంటా ఉంది. అంటే దేవుడు ఎంత ప్రత్యేకంగా మనల్ని చేశాడు. అందుకే నన్ను కలుగు చేసిన రీతిని చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచు అన్నది. దేవుడు ఇలా చేశాడు, మనల్ని ఇంత గొప్పగా చేశాడు. ఆయన ఎవరు మరి? ఎప్పుడన్నా ఆలోచన చేశామా? దేవుడు ఎవరు అని ఎవరైతే వెతుకుతారో దేవుడు వారికి కనిపిస్తాడు, వారికి దర్శనమిస్తాడు, వారితోటి మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ఎవరో తెలియజేసుకోవాలనుకుంటా ఉన్నాడు. మోషే అంటాడు, ఎవరని చెప్పాలయ్యా అని అంటాడు, నేను ఉన్నవాడను. ఆయన తెలియజేసుకోవాలనుకుంటా ఉన్నాడు. ఉన్నవాడను అని అంటే అక్కడ అర్థం ఏంటి? నేను ఆది సంభూతుడును, నేను మొదటి నుంచి నేను ఉన్నవాడను. ఆయన తెలియజేయాలనుకుంటున్నాడు, నేను ఆది సంభూతుడునే. ఆయన ఎరిగిన వారు మనం చూసినప్పుడు ఆయనని ఎరిగిన వారు గొప్ప గొప్ప కార్యాలు చూశారు. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకున్న వారు గొప్ప గొప్ప కార్యాలు చేశారు, ముందుకెళ్ళిపోయారు గొప్ప కార్యాలకి. మనకు తెలిసిన విషయమే, యెహోషువ యుద్ధం చేస్తా ఉన్న సమయంలో ఆ యుద్ధము మధ్యలో ఆగిపోకుండా పొద్దుపోతే మళ్ళా రేపటికి యుద్ధం వాయిదా పడుతుందని సూర్యుడిని ఆగిపోమంటే ఆగిపోయాడు, చంద్రుడిని ఆగిపోమంటే ఆగిపోయాడు. మనకు తెలిసిన విషయమే.
దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగాడు కాబట్టి సూర్యుడినైనా దేవుడు ఆపగలడు, చంద్రుడినైనా ఆపగలడు, ఆయన సృష్టి ఇది, ఆయన చేతిలో ఉన్నది ఇదంతా, ఆయన ఏదైనా చేయగలడని నమ్మాడు. ఆయన ఏదైనా చేయగలడని నమ్మాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆయనకి తెలుసు. యెహోషువకి తెలుసు కనుకనే ఆయన అంత గొప్పగా ప్రార్థన చేశాడు, ఆయన చేయగలడని. ఏలియా గురించి కూడా మనం చూసినప్పుడు ఏలియా కూడా చేస్తాడు ప్రార్థన. ఎలా చేస్తాడనంటే ఒక సవాలు విసురుతాడు. మీ వైపు బయలుదేవత వైపు ఎంతమంది ఉంటే అంతమంది రండి, తేల్చుకుందాం. ఎందాకుంటారో అటు ఇటు రెండు వైపుల మనసు పెట్టారు. ఎందాకుంటారు? అసలు నిజమైన దేవుడు ఎవరు? బయలా లేకపోతే యెహోవానా? తేల్చుకుందాం రండి అంటాడు. దేవుడు ఏమైనా ముందుగానే చెప్పాడా ఆయనతోటి? ఏమైనా నువ్వు ఇలాగ చెప్పు, నీకెందుకు, నేను నీ పక్షాన్ని నేను ఉన్నాను, అవన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాడా? చెప్పలేదు. కానీ ఎలీషాకి తెలుసు, ఏలియాకి తెలుసు. ఏలియాకి ఏం తెలుసు అనంటే దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ఆయన కనపరుచుకునేవాడు, ఆయన కనపరుచుకుంటాడు అని ఆయనకి తెలుసు గనక ఏం చేశాడనంటే సవాలు విసిరి అందరిని రమ్మన్నాడు. వాళ్ళు వచ్చారు. మొదటిగా వారి అవకాశం తీసుకున్నారు. ఒక కోడిని నరికారు, ఆ కట్ల మీద పెట్టేశారు. ఇక వీళ్ళు ప్రార్థనలు మొదలు పెట్టారు. పెద్దగా కేకలు పెడతా ఉన్నారు, అరిశారు. ఒకవేళ వారి పక్షాన్ని ఇంకొక దేవుడు ఉన్నట్లయితే, బయలే దేవత వాళ్ళకి నిజముగా ఉన్నట్లయితే, అంటే ఏ దేవుడు కాకుండా వేరొక దేవుడు ఉన్నట్లయితే వారు ప్రయాసకి ఖచ్చితంగా దర్శనమివ్వాల్సిందే. మన భక్తి కూడా సరిపోనంత భక్తి వాళ్ళది. పెద్దగా కేకలేస్తా చేస్తూ ఉన్నారు. అప్పటికి దర్శనం కాకపోతే ఇక వాళ్ళు గాయపరుచుకుంటా ఉన్నారు, కత్తులతోటి గాయపరుచుకుంటున్నారు, కోసుకుంటా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ కోసుకుంటా, ఇప్పుడైనా వచ్చేస్తాడేమో, మా దేవుడు అనుకున్నవాడు ఇప్పుడైనా వస్తాడేమో, మేము ఇట్లా శ్రమ పెట్టుకుంటున్నాం కదా అని అనుకుంటే రాలేదు. ఎందుకని రాలేదు? వాళ్ళ దేవుడు వాళ్ళు అంత భక్తి చేస్తుంటే ఎందుకని రాలేదు? ఎందుకంటే వాళ్ళు దేవుడు అనుకుంటున్న వారు ఉన్నవాడు కాదు, ఆది సంభూతుడు కాదు. యేసు క్రీస్తు ప్రభువారు అనగా త్రియేక దేవుడైన యెహోవా దేవుడు మాత్రమే ఉన్నవాడు. ఆయన మాత్రమే దేవుడు, ఇంక ఎవరు లేరు దేవుళ్ళు. దేవుళ్ళు అనబడి ఉన్నవారు ఎవరు దేవుళ్ళు కాదు, దేవతలు అనబడిన వారు ఎవరు దేవతలు కాదు. సృష్టికర్త, మనల్ని సృజించిన వాడు, ఈ భూమిని కలుగజేసిన వాడు, ఈ ఆకాశాన్ని మహాసముద్రాన్ని కలగజేసిన వాడు, ఈ ప్రపంచాలను కలగజేసిన వాడు, ఆకాశంలో నక్షత్రాలను గ్రహాలను కలగజేసిన వాడు, దేవదూతలను కలుగజేసిన వాడు ఒక్కడే దేవుడు. ఆ దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగిన వాడు ఏలియా. వీళ్ళు ఎంత ప్రయాసపడినా లేదు, జరగదు. కొండలకి, పుట్టలకి, చెట్లకి, వాటికి వీటికి మ్రొక్కితే ఏం జరగదు. ఎందుకని అంటే అవి దేవతలు కాదు, దేవుళ్ళు కాదు. అందుకని ఏలియాకి స్పష్టంగా తెలుసు, ఈయన మాత్రమే దేవుడు, ఇక వేరే దేవుడు లేడు. నేను ఎవరినైతే నమ్మానో, ఎవరైతే నా పక్షాన ఉన్నారో, ఎవరైతే నన్ను ఇప్పటి వరకు పోషించారో, ఇప్పటి వరకు నాకు తోడుగా ఉండి నాకు గైడెన్స్ ఇచ్చారో, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే యెహోవా.
ఆయన యేసుక్రీస్తు ప్రభువారని నమ్మాడు. కనుక వీళ్ళదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన ఇంకా ఏం చేశాడనంటే ఆ కట్టెల్ని, ఆ బలిపీఠాన్ని క్రమముగా పేర్చాడు. 12 రాళ్ళని నిలవబెట్టాడు. చుట్టూతా కందకం తవ్వించాడు. నీళ్లు పోపించాడు ఆ బలి మీద. ముద్ద అయిపోయింది ఆ పశువు మాంసం. ఇక వీళ్ళు అనుకుంటా ఉన్నారు, మనము మామూలుగా ఎండకి ఈ విధంగా మధ్యాహ్నం ఉదయం నుంచి ఈ ఎండలో ఏదైనా పైనుంచి ఆ వేడి కన్నా మండేదే, కానీ ఇప్పుడు అవకాశం కూడా లేకుండా చేసుకున్నాడు. ఇతను కూడా ఓడిపోతారు అనుకుని ఉండొచ్చాం. కానీ ఏలియా ఎవరిని నమ్మాడనంటే సర్వశక్తిమంతుడైన దేవుని నమ్మాడు. ఒకే ఒక్క దేవుణ్ణి నమ్మాడు. ఉన్నవాడైన దేవుణ్ణి నమ్మాడు. ఆయన మీద నమ్మకం ఉంచాడు. ఆయన దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగిన వాడయ్యి ప్రార్థన చేశాడు. ప్రభువా, అయ్యా నీ మహిమ కనపడాలయ్యా, ఇక్కడ నీవే దేవుడు అని ఇక్కడ అందరూ ఎరగాలయ్యా. ఆ ప్రార్థన ఆలకించని ప్రార్థన చేశాడు. పైనుంచి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని కాల్చివేసింది. ఇలాగ మనం బైబిల్లో ఆయన యందు నమ్మికుంచి ఆయన ఎవరై ఉన్నారో తెలుసుకొని గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఒక్క విషయం, చిన్న విషయమే. పేతురు గురించి మనం చదివినప్పుడు అక్కడ క్లియర్గా ఒక మాట అంటాడు, అయ్యా నీవే అయితే నేను కూడా నీటి మీద, యేసుక్రీస్తు ప్రభువారు నేనే భయపడదని అంటే నీవే అయితే అంటే ఆయన ఏమంటున్నాడంటే నీవు సర్వశక్తి గల దేవుడవు, నీవైతే నేను కూడా నడుస్తాను నీటి మీద, నువ్వు నన్ను నడిపించగలవు. అప్పుడు అడుగులు వేస్తాడు. ఆయన వైపు చూస్తే అడుగులు వేస్తాడు. సముద్రంలో మునిగిపోలా. ఆయన ఏమై ఉన్నాడో మనం ఎరిగి ఉంటే, ఆయన ఏమై ఉన్నాడో, ఎలాంటి దేవుడై ఉన్నాడో మనం ఎరుగుంటే మనం కూడా గొప్ప గొప్ప కార్యాలు చూస్తాం. మన ప్రార్థనలు కూడా అవిశ్వాసంగా ఉండవు. మన నమ్మకాలు కూడా అవిశ్వాసంగా ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలుసు. ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలుసు. హన్నా ఏలి ఆయన మందిరంలో ఉన్నప్పుడు ఏలి దగ్గరికి అక్కడికి వెళ్ళి ఆ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంది. ప్రార్థన చేసుకుంటా ఆమె ఆ దుఃఖమంతా వెలగొక్కుంటా ఉంది. ఈయన అనుకున్నాడు ఈ మత్తురాలు అయి ఉంది అని. చాలా సమయం చూసి, అమ్మ ఇంకా నువ్వు మత్తురాలు అయి ఉంటావా అని అంటే, కాదయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుని సన్నిధిలో నేను మొరపెట్టుకుంటున్నాను, నాకు సంతానం లేక నేను ఇట్లా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటా ఉన్నాను అన్నప్పుడు ఆయన అంటాడు, ఏమంటాడు, వెళ్ళిపోయి పక్కకు పోయి ప్రార్థన చేసి ప్రభువా ఒక బిడ్డను ఇస్తావా ఇవ్వ అని అడుగుతాడా? తెలుసు కదా మీకు. అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసి వచ్చి, అమ్మా దేవుడు నాతోటి చెప్పేసాడు నీకు ఇస్తానన్నాడు పో అంటాడా? నీ మొర ఖచ్చితంగా దేవుడు వింటాడు. ఏలి నమ్మకం ఏంటనంటే కన్నీరు కార్చి నిజముగా దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు ఆలకించకుండా ఉండడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని నమ్మాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని నమ్మాడు. కనుక అతను అవిశ్వాసంగా లేడు. ఏం చేశాడు? చెప్పేశాడు, వచ్చే ఏడాది నీ కుమారుని కంటావు పో, ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ఆమె నమ్మింది కదా. అంటే దేవుణ్ణి ఎరిగినప్పుడు మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడని నమ్ముతాం. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని నమ్మినప్పుడు మన ప్రార్థనకు జవాబు జరిగి వస్తుందని నమ్ముతాం. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. అంటాడు, మోషేతో అంటాడు, ఎందుకయ్యా నువ్వు తల నేల కానిచ్చి ప్రార్థన చేస్తూ ఉంటావు,
అసలు ముందుకు వెళ్ళిపో, కర్ర చూపించు, వాళ్ళతోటి చెప్పు. అసలు ఊరకుండి నేను చేసే కార్యాలనే చూడమాను. ఎందుకు అన్నాడు? ఎందుకని ఇంకా నన్ను నువ్వు ఇలాగని ఆలోచిస్తా ఉన్నావేంటి? నా శక్తి నీకు తెలియలేదా? 10 అద్భుతాలు చేశానే, 10 అద్భుతాలు చేశాను కదా మీ పక్షాన. ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేశాను, ఇంకా నేను ఏమయ్యానో నీకు అర్థం కాలేదా? ఎందుకు ఇంకా నువ్వు ఈ విధంగా ఉన్నావు? పో, ముందుకు పోయిక మోషేతో అంటాడు. ఎందుకంటా ఉన్నాడనంటే, నేనేమై ఉన్నానో నువ్వు గ్రహించాలి మోషే, నువ్వు గ్రహించాలి. నేను ఏదైనా చేయగలను. పోయిన వారం మనం పాట పాడుకున్నాం కదా, ఆయన ఏమైనా చేయగలడు, ఎలాంటి పరిస్థితినైనా మార్చగలడు. మన పక్షాన ఉండే ఆయన కదా. అంటే ఆయన ఏమై ఉన్నాడో మనం ఎరిగినప్పుడు సముద్రం పాయలైపోద్ది. ఆహారం లేనప్పుడు దేవదూతలు తినే ఆహారాన్ని కిందకి పంపించేస్తాడు. చేదు నీరైన మధురంగా మార్చేస్తాడు. ఆయన ఏమై ఉన్నాడో మనం ఎరగాలి. ఏమై ఉన్నాడో గ్రహించాలి. మనం తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయాలి కదా. జక్కయ్య ఓన్లీ ఆయన ఎవరో అని ఊరుకోలా కదా. ఆయన ఎవరో ఆయన చూడాలి. చూడటానికి ఎంత ప్రయత్నం చేశాడు? పొట్టాడంట, మరి ఆ చెట్టు ఎక్కాడో ఈ ఆశ చూడండి. ఆయన ఏమై ఉన్నాడో, ఎవరై ఉన్నాడో తెలుసుకోవడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి. కొంతమంది చేశారు కదా ప్రయత్నాలు. కొంతమంది ఎలా చేశారని అంటే, గిద్యోని దగ్గరికి వెళ్ళినప్పుడు అయి చేయి, ఈ చేయి, అట చేయి, ఇట చేయి, నేను చెప్పినట్టు చేయి, ఇలాంటి ప్రయత్నాలు కాదు. దేవుడు చేశాడు, అక్కడ చేశాడు, కానీ ఆయనకి మనం పరీక్ష పెట్టడం కాదు, మనలకు మనమే పరీక్ష పెట్టుకోవాలా. ఆయన పరీక్ష పెట్టినప్పుడు నెగ్గాలి. ఇట్లా మనం దేవుని తెలుసుకోవాలి, కానీ మనం పరీక్ష పెట్టి కాదు. నేను ఇక్కడి నుంచి దూకుతాను, దేవుడు నాకేం కాకుండా చేస్తాడు, ఇలాంటివి కూడా చెప్తా ఉంటారు కొంతమంది. సరే, అది వేరే విషయం. ఎందుకంటే నా దగ్గరకు వచ్చి నీ కనుక ఆ మాట చెప్పానులే, కొంతమంది నాతో అన్న మాటను బట్టి విచిత్రంగా దేవునికి కొంచెం ఏమంటారు, ఆయనకే పరీక్ష పెడతారు, ఇది చేయమని. ఆయన అది కాదు, ఇంకా ఎక్కువే చేస్తాడు. ఏదైనా చేస్తాడు ఆయన. ఆయనకి చెప్పేది ఏంటి? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నమ్మాలి. ఈ దేవుని మనము ఆరాధన చేద్దాం, ఈ దేవుని మహింపరుద్దాం, ఈ దేవుని మనం స్తుతిద్దాం. ఆయన ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడంటే ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు, ఆది సంభూతుడై ఉన్నాడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు, సృష్టికర్త అయి ఉన్నాడు. ప్రార్థన ఆలకి